వెల్కమ్ టు ఒక చిన్న ప్రయాణం. మేము ఇప్పుడు వేగాస్ వెళ్తున్నాం. సో ఎక్కడ ఏంటి ప్లాన్స్ అన్ని ఎలాగా అన్నది చూడండి మా వీడియో ముందు. Please keep your seatbelt fastened at all times while seated. There are emergency exits located in the front, mid-cabin, and back of the aircraft. You're getting sleep? Yeah. అన్ని నాటకాలే. ఎయిర్పోర్ట్లో మొత్తం ఎక్కడ చూసినా మీకు ఈ ఆర్కేడ్ గేమ్స్ ఉంటాయి. ఆర్కేడ్ గేమ్స్, కెసినో గేమ్స్, వాట్ ఎవర్ ఉంటాయి. సో ఆడేవాళ్ళు ఆడుకోవచ్చు. నువ్వు ఆడతావా? ఇప్పుడు కాదురా, నువ్వు ఆడకూడదుదా. మనం బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకోవాలి ఇప్పుడు. సో బ్యాగేజ్ క్లెయిమ్ అయిపోయాక కార్ రెంటల్ తీసుకున్నాము. రెంటల్ తీసుకొని అప్పుడు హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ అవ్వాలి. ఈ 4 days చాలా అంటే లైక్ హెక్టిక్గానే ఉంటుంది. ఇదిగో చూడండి, ఎక్కడ చూస్తే అక్కడే స్లాట్ మిషన్స్ ఉన్నాయి. చూసారు కదా, ఎయిర్పోర్ట్ మొత్తం ఇంకా కెసినోసే. మోస్ట్లీ నైట్ కూడా కొంతమంది కూర్చుని ఇంకా ఇక్కడే ఆడుతూ ఉంటారు. బట్ ఇది ఇంకా ఎయిర్పోర్ట్లో ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. మా వాడు ముందు వెళ్తున్నాడు, దీపక్, మా అత్తయ్య, ఆదిగా. మా బ్యాగేజ్ ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. రాగానే ఇంకా తీసుకొని హోటల్కి వెళ్తాము. మేము లేట్గా వచ్చాము, ఇంకా అందరూ తీసుకుని వెళ్ళిపోయారు. ఇదిగోండి మా బ్యాగ్ ఇక్కడ ఉంది. సో ఇది క్యారీ చేసి ఇంకా వెళ్ళడమే. అద్వి ఏమైంది? సో మా రెంటల్ కార్కి ఇక్కడ షటిల్ ఉంటుందట. ఈ షటిల్ పిక్ చేసుకొని ఇదిగోండి రెంటల్ కార్ షటిల్. సో ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఈ రెంటల్ కార్ షటిల్ తీసుకొని వెళ్ళాలి. బట్ ఇక్కడ కూడా చలి ఉంది లైట్గా, బాగానే. ఇప్పుడు మేము ఈ బస్లో వచ్చాము కార్ రెంటల్ తీసుకోవడానికి. ఈ బస్ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ పికప్ ఉంటుంది. ఇవ్వండి ఇవన్నీ కార్ రెంటల్ ఎవరెవరైతే ఇస్తారో, ఎంటర్ప్రైజ్, డాలర్, థ్రిఫ్టీ, పేలెస్, బడ్జెట్, ఏవీస్, ఇవన్నీ కార్ రెంటల్. మేము బడ్జెట్ దగ్గర బుక్ చేసాము. ఇది క్యాజిల్ బాగుంది కదా, డిస్నీ క్యాజిల్ థీమ్ లాగా ఉంది ఇది. అద్వి అయితే చూసి క్యాజిల్ అనే ఎగ్జైట్ అవుతున్నాడు. దీని గురించి లోపల చెక్ ఇన్ అయ్యాక ఎలా ఉంది ఏంటి అన్నది చెప్తాం మీకు మార్నింగే. గుడ్ మార్నింగ్, అందరం రెడీగా అయిపోయాము. ఈరోజు ప్రిపేర్ అయ్యాము, అందరం వాక్ చేద్దాము అనేసి కిడ్స్కి కూడా ప్రిపేర్ చేశాను. సో అయితే ఈ హోటల్ గురించి మీకు రివ్యూ చెప్పాలి అని అనుకుంటే మటుకు వీఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. అస్సలు ఏం బాగాలేదు. ఇది డిస్నీ థీమ్ కదా, సూపర్ ఉంటుంది అనుకున్నాం కానీ అస్సలు బాగాలేదు. సో అంటే లైక్ అస్సలు బాగాలేదు అని అంటే ఓకే ఉంది. దీనికి మంచి రివ్యూస్ అయితే మేము ఇవ్వట్లేదు. సో మాకు లాస్ట్ మినిట్లో ఇంకో ఆప్షన్ లేక మేము ఇది బుక్ చేసుకున్నాం, కానీ ఇదైతే అంత సూపర్ లేదు. ఇంతకన్నా సూపర్ హోటల్స్ ఉంటాయి ఈ స్ట్రిప్లో, మాకు లాస్ట్ మినిట్లో దొరకలేదు. ఓకే, ఇంకా పదండి మనం స్పియర్ చూద్దాం. ఫస్ట్ మన ప్లాన్ లిస్ట్లో స్పియర్ ఉంది. అయితే ఇక్కడ ఏమైందంటే మేము రోడ్డు మీదకి వచ్చేసాము, కానీ ఇదేమో క్యాబ్ ఇక్కడ ఆపట్లేదు. ఇక్కడ క్యాబ్స్ గట్ట ఓన్లీ హోటల్లోనే ఆపుతారట, డెసిగ్నేటెడ్ ప్లేసెస్ లోనే ఆపుతారట. రోడ్డు మీద ఎక్కడంటే అక్కడ క్యాబ్లు ఆపరట ఈ వేగాస్లోన. ఓకే ఫైన్, ఇదంతా చూసుకుంటే మనకి ఇప్పుడు స్పియర్ టైం అయిపోతుంది. ఫాస్ట్గా మనం ఇప్పుడు వెళ్ళాలి. ఫైనల్లీ క్యాబ్ దొరికేసింది. చూడండి స్పియర్ ఎంత బాగుంది కదా బయట నుంచి. మేము ఇప్పుడు స్పియర్కి వచ్చాము. ఇది స్పియర్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఒక కాన్సర్ట్ అవుతూ ఉంటుంది, షోస్ అవుతాయి. సో ప్రెసెంట్ అయితే మేము లోపల వన్ ఆఫ్ ద షోకి వచ్చాము. 1 o'clock షో, యాక్చువల్లీ టైం అయిపోయింది. ఇట్స్ ఆల్రెడీ 1:07. సో లెట్స్ గో అండ్ వాచ్.
క్యాబ్స్ కోసం వెయిట్ చేసి మాకు షో మట్టుకు టైం అయిపోయింది. లోపలికి ఎలా చేస్తారో లేదో టెన్షన్గా ఉంది. లోపలికి వెళ్ళాక అసలు షో స్టార్ట్ అయిపోతే ఇంత మనీ కట్టుకొని అదంతా వేస్ట్ కదా. చూద్దాం లోపలికి వెళ్ళి అసలు ఎలా చేస్తారో లేదో. ఫైనల్లీ ఎలా చేశారు. సో ఎంట్రీ 1 o'clockకేనట, కానీ షో స్టార్ట్ అయ్యే టైము 1:30 అట. సో మనకి ఇంకా ఒక 10 minutes టైం ఉంది. ఇదంతా చూపిస్తాను పదండి. ఇక్కడ రోబోస్ ఉన్నాయి. ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాను చూడండి, అది ఆన్సర్ ఏం చెప్పిందో వినండి మీరు. Your friend in the stunning fuchsia outfit is absolutely radiant today. The bold color choice lively, and the crossbody bag adds a perfect touch of practicality and style. The white sneakers are a splendid addition, making each step as comfortable as it is fashionable. A truly delightful ensemble, perfect for enjoying all that Las Vegas has to offer. नमस्ते दीपक, लास वेगास में आपका स्वागत है. पहली बार आने वाले लोगों के लिए मेरी सलाह है कि हॉलीवुड फिल्मों की तरह यहाँ की नाइट लाइफ का अनुभव जरूर लेगा, लेकिन आराम का भी ध्यान रखें. यहाँ लास वेगस में आपको भरपूर रोमांच और आनंद मिलने वाला है. ఇక్కడ పాప్కార్న్ కోక్ ఇస్తున్నారట, పదండి వెళ్ళి తీసుకుందాము. స్పియర్లో ఎంటర్ అయ్యాక మనకి పాప్కార్న్ అండ్ డ్రింక్స్ ఫ్రీ ఉన్నాయి. సో ఇదైతే చాలా బాగుంది చూడ్డానికి మటుకు. ఎస్కలేటర్ మీద ఎస్కలేటర్లు ఎక్కేస్తున్నారు. ఇది 4th దో 5th దో కూడా గుర్తులేదు. ఆల్మోస్ట్ 70th floor అయితే అని చెప్పారు. చాలా పెద్దగా ఉంది కదా లోపలంతా, అసలు 2-3 థియేటర్స్ కలిసి ఉన్నట్టు ఉంది. సో ఇక్కడంతా డిఫరెంట్ ప్రైజెస్ అనమాట. వ్యూకి తగ్గట్టు ప్రైజెస్ లాగా ఉంది. ఎందుకంటే హైయెస్ట్ ఏమో $500, ఇంకా పైకి వెళ్ళిపోతే ఇంకా $90, అంటే మా పైనంతా ఇంకా $90 అలాగనమాట. మేము $130 per person తీసుకున్నాము, అంటే అప్రాక్సిమేట్గా 11,000 పడినట్టు. మేము తీసుకున్న ఈ టికెట్ ప్రైస్కి అయితే ఇది వర్తేను, మంచి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సో షో ఇంకా స్టార్ట్ అయిపోతుంది, చూద్దాం రండి. School of Fish. Elephant. Evolving, adapting, inventing. Every way we could. హలో, చూసారు కదా స్పియర్ ఎక్స్పీరియన్స్. సో చాలా బాగుంది, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. సో ఓవరాల్ చూపిస్తాం చూడండి. చాలా పెద్దది ఇది. ఇది మొత్తం అంతా స్క్రీన్. ఇది చూడండి, సీటింగ్ చూడండి. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? Good. యు లైక్డ్ ఇట్? Yeah. How was your experience? షో అయిపోయింది. ఇప్పుడు మనం క్యాబ్స్ ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఉంటే క్యాబ్ వస్తుంది. సో ఇక్కడ అంతా ఒక డెసిగ్నేటెడ్ ప్లేసెస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళే మనం నించోవాలి. ఎక్కడంటే అక్కడ క్యాబ్స్ ఆపరు. నైట్ మళ్ళీ వస్తాం ఇటు చూడ. అసలు నైట్ టైం అయితే అదిరిపోతుంది.
నైట్ స్పియర్ ఇలా ఉంటుంది. సో మీకు చూపిద్దామని మళ్ళీ మేము నైట్ కూడా ఇట్లా వాక్ చేసుకొని వచ్చాము. నైట్ చూద్దాము ఎలా ఉంటుంది అన్నది. మీరు చూసుంటారు కదా మార్నింగ్ మొత్తం కంప్లీట్లీ డిఫరెంట్ లుక్. నైట్ అయితే అసలు బ్యూటిఫుల్గా ఉంది. అటు చూడండి ఒకసారి ఆ ట్రామ్ కూడా వెళ్తుంది ఇలాగా. నైట్ ఇలా ఉంటుంది మొత్తం. ఇక్కడ నైట్ ఇవాళ యాక్చువల్లీ మేము బుక్ చేసుకుంటుంది నైటే బుక్ చేసుకున్నాము, కానీ ఇక్కడ ఒక కాన్సర్ట్ అవుతుంది. అక్కడ కిడ్స్ నాట్ అలౌడ్. ఆ కాన్సర్ట్కి ఈ కాన్సర్టే. సో దీనికి కిడ్స్ నాట్ అలౌడ్. అందుకే మళ్ళీ మా టికెట్స్ క్యాన్సిల్ చేసి మధ్యాహ్నంకి రీస్కెడ్యూల్ చేసుకున్నాం మేము. చూడండి చాలా బాగుంటుందంట కాన్సర్ట్. కాన్సర్ట్ అయితే అసలు చూస్తే అసలు లిటరలీ మన మీద ఉన్నారా వీళ్ళు అన్నంత భయం వేస్తుంది. అక్కడ చూడండి February 27, 28 and March 1st ఈ కాన్సర్ట్. నైట్ కాన్సర్ట్కి వెళ్తున్నారు వీళ్ళందరూ. చూడండి లోపల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. బేసిక్గా మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం అందరం. మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాము. హోప్ యూ లైక్ ఇట్.